రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లాలోని మైలవరం జలాశయాన్ని పరిశీలించిన ఆయన కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో పంట పొలాలు ఎండిపోయే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఇన్సూరెన్స్ పాలసీలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని, ఈ పనులు పూర్తి చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని గుర్తు చేశారు. కూటమి నాయకులు రాయలసీమను ఎడారిగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజాప్రతినిధులు కళ్లు తెరిచి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అది 0.3 టీఎంసీ వాళ్ళు చూడ ఎన్ని ప్రాజెక్టులు చేపట్టారో. 8 నుంచి 2 టీఎంసీల రోజుకు 770 అడుగుల నుంచి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ఇవన్నీ కూడా వాళ్ళు తరలించకపోతే మనకెక్కడ అధికారంలోకి వచ్చింది. కూటమి నాయకులకు చాలా గొప్పగా చెప్తుంటారు. 90% స్ట్రైక్ రేట్తో 164 మంది ఎమ్మెల్యేలు మాకు అప్పచెప్పినారు ప్రజలు, 21 మంది ఎంపీలు గెలిపించారు అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు ఇదే గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీటింగులు జరిగితే కనీసం ఇంత స్ట్రైక్ రేట్ ఉన్న వ్యక్తులు మాకు ఇంత విజయం ప్రజలు ఇచ్చినారు, కట్టబెట్టినారని చెప్తున్నారు. వీళ్ళు కనీసం ఒక చిన్న పర్మిషన్ తీసుకొచ్చేదానికి ఆల్రెడీ అలాట్ అయిన నీళ్ళకు కూడా మనం వాడుకునే దానికి పర్మిషన్ తీసుకురాలేక ఉద్దేశపూర్వకంగా దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఆ పర్మిషన్ రాలేదు, అందుకే మేము ప్రాజెక్టు చేపట్టలేదని చెప్తున్నారు. కానీ ఒక్కటి, అన్నీ తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి ఈ రాయలసీమ ప్రాంతాన్ని, కరువు ప్రాంతాన్ని ఎడారిగా మార్చినా సరే తెలంగాణకు మేలు చేయాలనే ఆలోచనతో ఎందుకు ఆలోచన చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? బహిరంగంగా ఒక హౌస్లో, ఒక పవిత్రమైన హౌస్లో నేను చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని చెప్తే ఆయన్ను ఆపించి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు నేను ఆపాను అని చెప్పి ఎమ్మెల్యేలకు అందరికీ ఏం చెప్పినారు? ఆ ప్రాజెక్ట్ ఆగిందో లేదో కమిటీ వేస్తో చూసి రాపోండి అంటాడు అని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు అక్కడ తెలంగాణ ప్రాంతంలో. ఇక్కడ వీళ్ళు మాత్రం ఆ రోజు మేమందరం కూడా అనుకున్నాం, నేను కూడా రేవంత్ రెడ్డి కావాలని చెప్తున్నారు, ఆయన ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారు. ఏ ఒక్కరు కూడా, ఏ నాయకుడు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు అని చెప్పి ఎదురు చూశారు ప్రజలంతా. చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మేము కట్టి తీరుతాము, మాకు హక్కు ఉంది అని చెప్పి వాళ్ళు ప్రకటన చేస్తారని ఎదురు చూశారు ప్రజలందరూ.